అందరికి నమస్తే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల కేసు పక్వానికి వచ్చింది, చివరి దశకు వచ్చింది. ఇక అడ్వకేట్స్ చెప్తున్నదైతే 20వ తారీఖు లోపు తీర్పు రాబోతుంది. సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన తీర్పు. గవాయి గారే మొత్తం విచారణ చేసినారు. ఆయన్ని చీఫ్ జస్టిస్గా 14వ తేదీన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆయన చీఫ్ జస్టిస్ హోదాలో బహుశా ఈ కేసుకు సంబంధించిన ఫైనల్ తీర్పు ఒకటి రిజర్వ్ అయిన తీర్పు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తుంది తెలుసా? ఆల్రెడీ ప్రిపేర్ స్టార్ట్ చేసిండ్రు. దీని గురించి మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్జెక్ట్లో పోతే 10 మంది ఎమ్మెల్యేలు కేసు మనం రోజు ఫాలో అవుతున్నాం. సిగ్నల్ టీవీ ఫాలోవర్స్ అందరికీ తెలుసు, ఎవ్రీ మినిట్. మిగతా జనాన్ని కూడా చూడండి. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీంకోర్టులో మొత్తం వాదనలు అయిపోయినాయి. తీర్పు రిజర్వ్ అయిపోయింది. ఏప్రిల్ 4 రిజర్వ్ అయింది, మే 4 కూడా అయిపోయింది. అయితే మే 14కు విచారణ జరిపిన జస్టిస్ గవాయి గారు ఇప్పుడు చీఫ్ జస్టిస్గా ప్రమోషన్ వచ్చింది. ఆయన 14వ తేదీన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆయన విచారించిందే కాబట్టి ఆయన చీఫ్ జస్టిస్ హోదాలో కూడా ఇవ్వచ్చు తీర్పు. బహుశా 20వ తారీఖు ఒకటి అంటున్నారు. 20వ తారీఖు లోపు కొన్ని తీర్పులు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఆ మధ్యకాలంలో జరిగిన వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించినవి కూడా అన్నీ కలిపి 20వ తారీఖు లోపు ఇవ్వచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ న్యాయవాదులు ఎక్కువ ఈ కేసును వాదించిన వాళ్ళు కానీ వాళ్ళంతా 20వ తారీఖు లోపు వస్తుందని ఒక వార్త చెప్తున్నారు బయటికి. అయితే వీళ్ళు ఫస్ట్ టైం నేను కడియం శ్రీహరిని చూసిన. వాళ్ళ కాన్స్టిట్యున్సీ స్టేషన్ కన్పూర్లో సోషల్ మీడియా మీటింగ్ పెట్టింది, సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీటింగ్. యాక్చువల్గా బై ఎలక్షన్స్ వస్తున్నాయంటే తప్ప, లేకపోతే ఎలక్షన్స్ వస్తున్నాయంటే తప్ప ఎవరు సోషల్ మీడియా మీటింగ్ పెట్టుకోరు. సోషల్ మీడియా మీటింగ్లు ఎప్పుడు పెట్టుకుంటారంటే ఎలక్షన్స్ ముందే పెట్టుకుంటారు, లేకపోతే స్టేట్ వైడ్ పెట్టుకుంటారు. ఇప్పుడు గాంధీ భవన్లో జరిగింది అనుకోండి కాంగ్రెస్లో, అది స్టేట్ వైడ్గా ఒక సోషల్ మీడియాని యాక్టివ్ చేయడానికి, లేకపోతే ఈ మధ్య మొత్తం చేస్తున్న తప్పిదాలన్నీ సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్నాయి కదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, భూముల అమ్మకాలు కావచ్చు, రకరకాల ఇష్యూస్ మొత్తం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో ఉన్న హైడ్రా లాంటివి అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ బయటకు వచ్చినాయి. వాటి కౌంటర్గా స్టేట్ యూనిట్ అంతా కూడా అలర్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో పెడుతున్నారు. ఏ కాన్స్టిట్యున్సీలో పెడుతున్నారంటే పార్టీ మారిన కాన్స్టిట్యున్సీలో. ఫస్ట్ టైమే చూసిన అది కూడా నేను. కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా వేసుకొని మరీ ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు. ఇప్పటిదాకా మొన్నటిదాకా దాగుడు మూతలు ఆడిండ్రు. అంటే మేము కాంగ్రెస్లో చేరలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నాం, మేము అసలు కాంగ్రెస్ ఎక్కడిది, ఏమీ జరగలేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టు దృశ్యం సినిమా చూపించినట్లు అసలు మేము బీఆర్ఎస్లో ఉన్నాం, కాంగ్రెస్లో చేరలేదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పే ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే జరిగేది జరగక మానదు. సోషల్ మీడియా మీటింగ్ పెట్టిరంటేనే ప్రిపరేషన్ స్టార్ట్ అయినట్టు లెక్క. ఒక్క స్టేషన్ కన్పూర్ కాన్స్టిట్యున్సీ కాదు, మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడైతే ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నాయి. ఫస్ట్ విడత, రెండో విడత, మూడో విడత, ఎన్ని విడతలు జరుగుతాయో మనకు తెలియదు. కానీ ఫస్ట్ ఎఫెక్ట్ పడేది దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి, వీళ్ళిద్దరి మీద ఉంటుంది. తర్వాత తెల్ల వెంకట్రావు, ఈ 3 ఉండొచ్చు అనేది ఒక చర్చ ఉంది. తెల్ల వెంకట్రావు విషయంలో కొంచెం వెనుక ముందున్న ఈ ఇద్దరు, ఎందుకంటే ఆయనేమో డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు, ఈయననేమో వాళ్ళ బిడ్డను నిలబెట్టి ఆమె తరఫున ప్రచారం చేసిండు, మధ్యలో కాంగ్రెస్ కార్డు మాయం చేసిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కార్డు వేసుకొని తిరుగుతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కన్ఫర్మ్ అయినట్టున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్లో కూడా దానం నాగేందర్ పోటీగా ఒక వర్గం ఉరుకులాడుతున్నది. రేపు ఉప ఎన్నికల్లో మాకే ఇవాళ రాజు యాదవ్ అనే ఒక మాజీ కార్పొరేటర్ను రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోన ఆల్రెడీ ఫ్లెక్సీలు పెట్టి వస్తుంది, ఇంకా బై ఎలక్షన్ వస్తుంది అనేది కాంగ్రెస్లో ఒక రకమైన చర్చ స్టార్ట్ అయింది. ఆ చర్చకు అనుగుణంగానే ఇదంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే అడుగుతున్నారు. ఫండ్ ఏమైనా ఉంటే మాకే ఇవ్వండి 10 మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఎందుకంటే బై ఎలక్షన్ వస్తుంది మాకు, మేము ఏదో చిన్న పనులను చేసినట్టు చూపిస్తాం, ఆ పనులు చేపిస్తేనన్నా ఎలక్షన్ వచ్చినాడు మేము పని చేసినామని చెప్పుకోనికి వస్తుంది, వాళ్ళకి ఇవ్వకపోతే ఇప్పుడు ఏమవుతుంది అని. అందుకే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఏమో ప్రకటనలు, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు మాత్రం ముఖ్యంగా ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో మాత్రం ఏదో శంకుస్థాపనలో హడావిడి. ఇక్కడనేమో ప్రకటనలు. మా వనపర్తికి కూడా 1000 కోట్లు ఇచ్చారు, అవి ₹1 కూడా రాలే. మొన్ననే పోయి శంకుస్థాపన చేసి ఇచ్చిండ్రు అంతే, ₹1 కూడా రిలీజ్ కాలే. అసలు ఎమ్మెల్యేలకు ఫండే లేదు. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ముఖ్యంగా ఇప్పుడు కడియం శ్రీహరి దగ్గర కావచ్చు, దానం నాగేందర్ దగ్గర కావచ్చు, అక్కడ ఇక్కడ ఫండ్ రిలీజ్ అవుతుంది, పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఏదో రోడ్ వేసినట్టుగా కనిపిస్తుంది, ఏదో మోరీ అవుతున్నట్టుగా కనిపిస్తుంది, ఇంకేదో ఒక డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నట్టుగా అక్కడ జనాలకు ఎలక్షన్స్ చూపించుకోనికే జరిగే ప్రయత్నాలను కూడా నడుస్తున్నాయి. ఇక
సుప్రీంకోర్టు డైరెక్ట్ కొడుతుందా, స్పీకర్ ద్వారా కొడతారా అంటే స్పీకర్ ద్వారా కొట్టే అవకాశాలు ఉంటాయి. డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేసే సందర్భాలు చాలా తక్కువ ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఎంతో కొంత డెడ్లైన్ పెట్టి వేస్తే ఫస్ట్ ఈ 2 కేసులు ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బై ఎలక్షన్ వస్తుంది అని. ఇంకా మిగతా వాళ్ళేమో చూద్దాం, మేమైతే డేంజర్ జోన్లో లేం, కేవలం మీరిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు, మేము అంత డేంజర్లో ఏం లేం, ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా కూడా ఫస్ట్ వీళ్ళకి వస్తుంది, వీళ్ళకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో రిజల్ట్ చూద్దాం, ఆ రిజల్ట్ తర్వాత మనకు ఉంటుంది, అప్పటి వరకు మనం ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక వ్యూహాత్మకంగానే ఉన్నది. అన్ని బై ఎలక్షన్ ఒకటేసారి 10 వచ్చినాయి అనుకో ఓడిపోతారు మొత్తం. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి పెడితే కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కడియం సియరి అక్కడ బై ఎలక్షన్ వచ్చిందనుకో మొత్తం అక్కడ పోయి వాలొచ్చు, మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అంతా అక్కడ వాలొచ్చు, ప్రభుత్వము అధికారులు పోలీసులు యంత్రాంగం ఉపయోగించుకొని గెలిచే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ గెలిచిరనుకో ఇంకో బై ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఓడిపోయినా రావాల్సిందే బై ఎలక్షను. కానీ ఒక్కొక్కటి వస్తే కాన్సన్ట్రేషన్ పెట్టవచ్చు, ఒకటేసారి 10 వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకవేళ స్పీకర్కు డెడ్లైన్ పెట్టినా కూడా దాని టైమింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మాత్రమే బై ఎలక్షన్ రావాలి, అట్లే ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా ఉన్నారు. ఫస్ట్ ఏ బై ఎలక్షన్ వస్తుంది, ఖైరతాబాద్ వస్తుందా, కడియం సిఆర్ దగ్గర వస్తుందా, స్టేషన్ కన్పూర్, ఇట్లాంటి చర్చలు కాంగ్రెస్లో చాలా నడుస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఫండ్స్ కానీ మిగతా అన్ని కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి. దాని మీద అబ్జర్వేషన్ ఆల్రెడీ పరిశీలకులు వాళ్ళు వీళ్ళు బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఉంటుందని రకరకాల సర్వేలు అవన్నీ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా బై ఎలక్షన్కు వాతావరణం మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. అక్కడ నిజానికి 13 తారీఖు లోపలనే వస్తుంది అన్నారు అందరూ. కానీ ఆయన చీఫ్ జస్టిస్గా ప్రమోషన్ వచ్చింది, ప్లస్ ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చింది, ఆయన బిజీగా ఉంటారు, ప్లస్ వాతావరణం అంతా డిఫరెంట్గా అనిపించేసింది. కాబట్టి కీలకమైన తీర్పులు ఏం రాలేదు సుప్రీంకోర్టు నుంచి మధ్యకాలంలో. కానీ ఇక ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ వ్యవహారం కూడా ఆగిపోయింది కాబట్టి నెక్స్ట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ లిటిల్ బిట్ కేసులు అంటే ఆయన ఆల్రెడీ తీర్పు రెడీ ఉన్నాయి, ఆల్రెడీ తీర్పు రాసుకొని జస్ట్ ప్రకటన చేయాల్సిన ఏవైతే ఉన్నాయో అవి ప్రకటించే అవకాశం ఉంది. 20 తారీఖులో ప్రకటిస్తారన్న. అసలు ఎమ్మెల్యేలు కూడా ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కొన్ని రోజులు కొన్ని నెలలు, బహుశా మనం ఇంకా కొంత వాళ్ళకి ఇప్పుడంటే ఒక్కొక్క రోజు అంటారు కదా ఆయుష్, ఒక్కొక్క రోజు ఆయుష్ అనమాట వాళ్ళకి, పార్టీ మారిన వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు కొడితే అప్పటి నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్పీకర్కి 3 months టైం పెట్టారు అనుకో, ఆ క్షణంకి వెళ్ళి 3 months కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఆ 3 months లోపలనే వీళ్ళు మటాష్ అవుతారు. అంటే వీళ్ళ పదవులు పోతాయి, తర్వాత పదవులు పోయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, అదొక 3-4 నెలలు పడుతుంది, ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం వస్తే ఇవన్నీ ఇంకొక 2-3 months ప్రొలాంగ్ అవుతుందని అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే ఎక్స్పెక్ట్ చేసినట్ట. రేవంత్ రెడ్డిని ఎవరో కల్చర్ చేవెళ్ళ యాదయ్య లాంటి వాళ్ళు ఒకరిద్దరు కలిస్తే ఇప్పుడేం రాదు తీర్పు, ఆడ అంత బిజీగా ఉంది వ్యవహారం, మీరు ఇంకో 3 నెలలు సేఫ్, తర్వాత చూసుకుందామని చెప్పారంట. కాకపోతే ఇంత సడన్గా అక్కడ వాతావరణం చల్లబడడం, తర్వాత మళ్ళీ యథావిధిగా రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ కావడం, ప్లస్ సుప్రీంకోర్టు కూడా ఆ ఇష్యూ చల్లబడదు కాబట్టి మిగతా తీర్పులు, ఎందుకంటే సుప్రీంకోర్టులో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి, కనీసం తీర్పులను ఇచ్చుకుంటూ పోతే పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇక ఇవాళనో రేపో 20 తారీఖు అంటున్నారు, అటో ఇటో తీర్పు వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఇప్పటిదాకా యుద్ధంతో ప్రశాంతంగా, అక్కడనేమో యుద్ధము, చావులు, బతుకులు, కాల్పులు, బాంబులు, రియాక్టర్లను మనం అనుకుంటున్నాము, ఇక్కడ వీళ్ళేమో చాలా ప్రశాంతంగా ఇప్పుడు రాదనుకున్నారు, తీరా వచ్చింది. దానికి లింక్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు నిజానికి. కానీ ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది బై ఎలక్షన్ తప్పక రాబోతుందని, అందుకే ఇవంతా యాక్టివిటీ అంతా కూడా చాలా స్పీడప్ చేసినట్టు కనిపిస్తుంది. ఇంకా జనాలు వీళ్ళ యాక్టివిటీని చూసి వీళ్ళే మనగాలని ఓట్లేస్తారా, లేకపోతే వీళ్ళు ఎంత చేసినా వేస్ట్, వీళ్ళు పార్టీ మారినరు, లేకపోతే వాళ్ళు చెప్పే వాదనలు ఏముంటాయో, ఎందుకు పార్టీ మారడం అనేది కూడా జనాలను సంతృప్తి పరచకపోతే జనం ఓట్లు వేయరు. డెవలప్మెంట్ ఏం కనబడకపోతే అస్సలే ఓట్లు వేయరు. పోయి సంవత్సరం అయింది, ఒక్కొక్కరు సంవత్సరం మీద అయింది, ఇద్దరికి ఏం పని చేయలేదు అనేది జనాల్లో ఉండిపోయింది. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు అనే ఒక కీలక టైం మాత్రం అయినట్టుగా అడ్వకేట్స్ కానీ వాళ్ళు వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.